హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒకే బ్యాటర్‌న్ తోటి సాఫ్ట్‌గా ఎంతో టేస్టీగా ఉండే రాగి ఇడ్లీ, దాంతో పాటు క్రిస్పీగా, పలచగా ఉండే రాగి దోసల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే వీటి టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, షుగర్ ఉన్న పేషెంట్‌లకైనా చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ అండి ఇవి. సాఫ్ట్ రాగి ఇడ్లీ, క్రిస్పీ రాగి దోస కోసం పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా ఇక్కడైతే నేను ఒక గిన్నె తీసుకొని ఇందులో 1.5 కప్పు వరకు రాగులైతే వేసుకుంటున్నాను. ఇక్కడ మనము ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు బియ్యం అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకునే బియ్యం అనేది రేషన్ బియ్యం కానీ, దోస బియ్యం కానీ వాడితే టేస్ట్ అయితే బావుంటుందండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసుకొని 2, 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీనిపైన మూత పెట్టి పక్కనుంచుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు మినపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటిని కూడా శుభ్రంగా 2, 3 సార్లు కడగాలి. ఇలా 2, 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు మినపప్పు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీనిపైన మూత పెట్టి పక్కనుంచుకోండి. ఇలా శుభ్రంగా కడిగిన రాగులు, మినపప్పుని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలా 6 గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత మినపప్పు అయితే మంచిగా నానిపోయి ఉన్నాయి. చూసారు కదండి, ఇలా నానబెట్టుకోవాలి. రాగులు కూడా బాగా నానిపోయి ఉన్నాయండి. ఇలా నానబెట్టుకున్న మినపప్పు, రాగుల్ని మరోసారి శుభ్రంగా నీటితో కడిగి పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు అటుకులను అయితే వేసుకొని వీటిని కూడా శుభ్రంగా నీటితో కడిగి అటుకులు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. పిండి వేయడానికి ఒక 10 నిమిషాల ముందు అటుకుల్ని నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇలా 10 నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల అటుకులు అయితే మంచిగా నానిపోయి ఉంటాయి. ఇలా నానబెట్టుకున్న అటుకుల్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రాగులు ఉన్నాయి కదండి, వాటినైతే వేసుకుంటున్నాను. ఇలా నానబెట్టుకున్న రాగులు మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక అరకప్పు నీళ్లు కూడా పోసుకొని దీనిపైన మూత పెట్టి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రాగులు మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా రాగి పిండి మొత్తాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పు ఉన్నాయి కదండి, వాటినైతే వేసుకుంటున్నాను. ఇలా మినపప్పు మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని నానబెట్టుకున్న అటుకులను కూడా నీళ్ళతో పాటు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి వీటిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిలో అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రాగి పిండిని ఇప్పుడు వేసుకున్న మినపప్పు పిండిని రెండు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ ఈ పిండిని బాగా ఫెర్మెంటేషన్ అవ్వనివ్వండి. మార్నింగ్ కల్లా మంచిగా పొంగి ఉంటుంది పిండి అయితే. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్ అనేది పిండి మొత్తంలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న పిండితోటి ఫస్ట్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా చిన్న గెంటితోటి ఇడ్లీ ప్లేట్లో అయితే వేసుకోవాలి. మరి ఫుల్గా అయితే వేసుకోవద్దు, కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోవాలి. ఇలా వేసుకొని ముందుగా ఇడ్లీ పాత్రలో నీళ్ళని అయితే మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్లను పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇడ్లీని అయితే ఉడికించుకోవాలి. చూసారు కదండి, చేతితో పట్టుకుంటే చేతికైతే అస్సలు అంటుకోవట్లేదు. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సాఫ్ట్గా ఉండే రాగి ఇడ్లీ అయితే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొబ్బరి చట్నీతోటి రాగి ఇడ్లీని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము రాగి దోసల్ని క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని ఒక గంట నిండా తీసుకొని ఈ విధంగా పల్చడి దోసలా వేసుకోవాలండి.
ఇలా వేసుకున్న తర్వాత పైన కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా క్రిస్పీగా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని రెండో సైడ్ కూడా కొంచెం కాలనివ్వండి. ఇలా రెండు సైడ్లు మంచిగా కాలిన తర్వాత ఇలా రెడీ చేసుకున్న రాగి దోశని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన రాగి దోశలను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇవైతే బాగా పల్చగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.